హలో ఆల్, వెల్కమ్ టు విఆర్ కెథాడ్ ఛానల్. సో అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 20 మధ్యలో మనకి ఏపీ టెట్ పేపర్ 1 ఎస్జిటి పోస్ట్కి రాయబోయే క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ మనకి ఏపీ గవర్నమెంట్ అఫీషియల్గా వెబ్సైట్లో పెట్టిన మాక్ టెస్ట్, ఈ మాక్ టెస్ట్లో ఇంగ్లీష్ అనాలిసిస్ ఒకసారి చూద్దాం. జస్ట్ ఆ ఇంగ్లీష్ కంటెంట్లో ఇచ్చిన క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేసే ప్రయత్నం నేను చేస్తాను. ఇది మీకు ఎంతో కొంత అయితే ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. దయచేసి వీడియో పూర్తిగా చూడండి. చూసే ముందు వీడియోని ఒక లైక్ చేయండి, మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. ఛానల్ని వీడియోని చూస్తూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో ఈ అనాలిసిస్ అయితే మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. లేట్ చేయకుండా ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఏ విధంగా ఇస్తున్నాడు, వాటికి ఆన్సర్స్ ఏ విధంగా ఉన్నాయి, కాన్సెప్ట్స్ ఏంటి వాటి వెనకాల అనేది చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, చూస్ ద సూటబుల్ ఫ్రేజల్ వర్బ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. స్టూడెంట్స్ షుడ్, జనరల్గా స్టూడెంట్స్ అన్నాడు కాబట్టి సో ఇక్కడ V1 వస్తుంది. స్టూడెంట్స్ షుడ్ అనేది V1 అని వస్తుంది. స్టూడెంట్స్ షుడ్ గో అనేది అనుకుంటాం. స్టూడెంట్స్ షుడ్ డాష్ ద టెక్స్ట్ కేర్ఫుల్లీ. టెక్స్ట్ అన్నాడు కాబట్టి మనం గో త్రూ అనేది వాడతాం. అదే ఏదో రోడ్డు, ఏదో సంథింగ్, ఏదో పూలో లేకపోతే రివరో ఇట్లాంటిదైతే మనం గో అక్రాస్, గో అరౌండ్ అనుకుంటాం. కానీ ఇక్కడ టెక్స్ట్ కాబట్టి గో త్రూ ద టెక్స్ట్ కేర్ఫుల్లీ అంటాం, అంటే చదవండి అని దాని అర్థం. సో రెండో క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, ఐఎమ్ అఫ్రైడ్ ఐ కెనాట్ హెల్ప్ యూ. ఇన్ ద అబౌవ్ సెంటెన్స్ ఐఎమ్ అఫ్రైడ్ మీన్స్, జనరల్గా అఫ్రైడ్ అని చూడగానే మనం దాని అర్థం ఏంటి అంటే అఫ్రైడ్ అంటే భయపడడం, కాబట్టి ఫుల్ ఆఫ్ ఫియర్ అనుకుంటాం. బట్ ఇక్కడ కాంటెక్స్చువల్గా ఈ క్వశ్చన్ ఇచ్చిన కాంటెక్స్ట్ని అబ్జర్వ్ చేస్తే ఐఎమ్ అఫ్రైడ్ ఐ కెనాట్ హెల్ప్ యూ అంటే హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఈ అఫ్రైడ్ అనే పదాన్ని వాడుతున్నాడు కాబట్టి ఐఎమ్ సారీ ఐ కెనాట్ హెల్ప్ యూ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మూడో క్వశ్చన్, రమ్య సెడ్ అంకుల్ వాట్ ఆర్ యూ డూయింగ్ అనేది రమ్య అనేది వాళ్ళ అంకుల్ని అడుగుతూ ఉంది. ఇది డైరెక్ట్ స్పీచ్, ప్రత్యక్ష కథనంలో అంకుల్ని డైరెక్ట్గా అడిగేస్తుంది. సో దీన్ని వీళ్ళిద్దరూ సంభాషించుకున్న ఈ సంభాషణని వేరే వాళ్ళు ఇంకొకరితో మాట్లాడుతున్నారు. రమ్య వాళ్ళ అంకుల్ని ఏమని అడిగిందంటే అని మొదలు పెడుతున్నారు. సో ఇక్కడ డైరెక్ట్ స్పీచ్లో సెంటెన్స్ని అబ్జర్వ్ చేస్తే, అంటే ఏదైతే మనకి కొటేషన్స్ మధ్యలో ఉందో అది డైరెక్ట్గా సెంటెన్స్. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి ఇది ఇంట్రాగేటరీ స్టేట్మెంట్ అనుకోవచ్చు. సో ఇంట్రాగేటరీ స్టేట్మెంట్లో ఇండైరెక్ట్ స్పీచ్లో సెడ్ కాస్త ఆస్క్డ్, క్వశ్చన్డ్, ఇంట్రాగేటెడ్ అని మారిపోతుంది. సెట్ అనేది యాజ్ ఇట్ ఈజ్గా ఉండదు కాబట్టి అసలు డైరెక్ట్లీ మనం ఫస్ట్ 3 ఆప్షన్స్ని మనం ఎలిమినేట్ చేయొచ్చు. అలా కాకుండా కూడా ఒకసారి చూడండి, రమ్య సెడ్ కాస్త రమ్య ఆస్క్డ్ అయింది. అంకుల్ వాట్ ఆర్ యూ డూయింగ్ అనేది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. వాట్ ఆర్ యూ, ఆర్ వచ్చింది ప్రజెంట్ టెన్స్, డూయింగ్ అన్నాడు కాబట్టి కంటిన్యూస్, ప్రజెంట్ కంటిన్యూస్. సో వాట్ ఈజ్ అంకుల్ వాట్ హర్ అంకుల్ వాజ్ డూయింగ్. సో రమ్య ఆస్క్డ్ హర్ అంకుల్ వాట్ హీ వాజ్ డూయింగ్ అనేది మనకి 4th ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నాలుగో క్వశ్చన్, షీ లిజన్డ్ డాష్ రేడ్ టు హర్ ఇన్ ఏ లో వాయిస్. సో దీనికి మీరు ఆలోచించి ఒకసారి కామెంట్స్లో కామెంట్ పెట్టండి. నేనైతే ఏమనుకుంటున్నానంటే షీ లిజన్డ్, వైల్ వచ్చింది అంటే పక్కన స్టేట్మెంట్ ఇంగ్ ఫామ్ రావాలి కాబట్టి వైల్ అనేది ఆన్సర్ అవ్వదు. షీ లిజన్డ్ బిఫోర్ రీడ్ టు హర్ ఇన్ ఏ లో వాయిస్. సో ఇక్కడ బిఫోర్ కానీ షీ లిజన్డ్ ఎట్ ద సేమ్ టైం రీడ్ టు హర్ ఇన్ ఏ లో వాయిస్. సో బిఫోర్ కానీ ఎట్ ద సేమ్ టైం కానీ ఆన్సర్ అవ్వచ్చు. సో మీ ఒపీనియన్లో ఏది ఆన్సరో ఎట్లానో ఎందుకో కామెంట్ చేస్తే వీడియో చూస్తున్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో ఐదో క్వశ్చన్,
చూస్ ద వర్డ్ దట్ గెట్స్ ద ఆపోజిట్ మీనింగ్ బై యాడింగ్ ప్రిఫిక్స్ ఐఆర్. ప్రిఫిక్స్ అంటే ముందు యాడ్ చేయడం, అంటే ముందు ఐఆర్ అనే ప్రిఫిక్స్ని యాడ్ చేసినప్పుడు ఉన్న ఇచ్చిన పదానికి ఆపోజిట్ మీనింగ్ వచ్చే పదం దేనికైతే అవుతుందో అది మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. రియల్కి ఇర్రియల్ అనేది ఆపోజిట్ అవ్వదు, అన్రియల్ అంటాము జనరల్గా. రెస్పాన్సిబుల్ ఇర్రెస్పాన్సిబుల్ ఆపోజిట్ కాబట్టి, సో అదే అపియర్డ్కి ఏమో డిసపియర్డ్, డిసిప్లైన్కి ఏమో ఇన్డిసిప్లైన్, ఐఎన్ అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అనేది 2. 6వ క్వశ్చన్. చూస్ ద రైట్ ఫార్మాట్ ఆఫ్ రైటింగ్ డేట్ ఇన్ ఫార్మల్ లెటర్స్. ఫార్మల్ లెటర్స్లో 3rd ఆప్షన్ ప్రకారం మనం డేట్ రాస్తాం. జూలై 2, 2022. 7th క్వశ్చన్. చూస్ ద వర్డ్ దట్ కెన్ బిగిన్ విత్ ఏ క్యాపిటల్ లెటర్. అంటే జనరల్గా నేమ్స్ మనం నౌన్స్ని క్యాపిటల్ లెటర్స్ బిగిన్ చేస్తాం. నౌన్స్ అంటే మనకు తెలుసు, నేమ్స్ ఆఫ్ ద ప్లేసెస్ కానీ, నేమ్స్ ఆఫ్ ద రివర్స్ కానీ, సో ఇట్లాంటివన్నీ నౌన్స్ అంటాం. ఇక్కడ సూరత్ అనేది క్లియర్గా మనకి టౌన్ పేరు కాబట్టి ఈ సూరత్లో ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ లెటర్ అవడానికి అవకాశం అయితే ఉంది. 8. ఏ సెంటెన్స్ విచ్ కన్సిస్ట్స్ ఆఫ్ 2 or more మెయిన్ క్లాజెస్ కంబైన్డ్ విత్ కోఆర్డినేట్ కంజంక్షన్స్ ఈజ్ కాల్డ్. కోఆర్డినేషన్ కంజంక్షన్ అంటే సో కానీ, అండ్ కానీ, లేదా సో బట్ కానీ, she went to school and she completed the work, ఇట్లా. లేదా రాము went to house and సోము went to house, ఇట్లాగా. సో ఇట్లాంటి సెంటెన్స్ని మనం కాంపౌండ్ సెంటెన్స్ అంటాం. కోఆర్డినేట్ కంజంక్షన్ చేత మనకి 2 మెయిన్ క్లాజెస్ని కలపబడితే దాన్ని మనం కాంపౌండ్ సెంటెన్స్ అంటాం. సో 9వ క్వశ్చన్. చూస్ ద సఫిక్స్ దట్ సూట్స్ టు గెట్ ద నౌన్ ఫార్మ్ ఆఫ్ ద వర్డ్ కరెక్ట్. కరెక్ట్కి ఏ సఫిక్స్ని యాడ్ చేస్తే అది నౌన్ అయ్యే అవకాశం ఉంది అంటున్నాడు. సో ఫస్ట్ చూడండి, కరెక్ట్కి ION యాడ్ చేస్తే కరెక్షన్ అవుతుంది. కరెక్షన్ అనేది నౌన్ కాదు. ఆఫ్ ద వర్డ్ కరెక్ట్కి 2వ ఆప్షన్ IST యాడ్ చేస్తే కరెక్టిస్ట్ అవుతుంది. 3వదేమో యాడ్వర్బ్ అవుతుంది, కరెక్ట్లీ. తర్వాత 4వదేమో IVE కరెక్టివ్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ కరెక్టిస్ట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో 2వ ఆప్షన్ ఈజ్ ద నౌన్ ఫామ్ అవుతుంది అన్నమాట. 3వది చూస్తే దే హ్యావ్ నాట్ బీన్ హియర్ ఫర్ ఏజెస్. అంటే వాళ్ళు ఫర్ ఏజెస్ అంటే ఇక్కడ ఏజ్ అంటే మన వయసు మామూలుగా అయితే, వాళ్ళు ఇక్కడ ఎంతో కాలం లేరు. ఫర్ ఏజెస్ అంటే వాళ్ళు సంవత్సరాల తరబడి ఇక్కడ లేరు అన్నట్టు దాని అర్థం. అంటే ఫర్ ఏజెస్ అంటే ఇక్కడ ఫర్ ఏ లాంగ్ టైం అని ఆప్షన్ 1 అవుతుంది. సో ఇక్కడ 11వ క్వశ్చన్. కెన్ యూ బి దేర్ ఎట్ 6 o'clock షార్ప్. షార్ప్ అంటే లేట్ చేయకుండా అని, అంటే పంక్చువల్లీ అని వస్తుంది. సో మిగతావన్నీ కూడా ఫంక్షనల్లీ, రియల్లీ ఇవన్నీ కూడా నాట్ అప్రోప్రియేట్. ఇక్కడ పంక్చువల్లీ అనేది కరెక్ట్ ఆన్సర్. 12. చూస్ ద సెంటెన్స్ దట్ డిస్క్రైబ్స్ 2 కంప్లీటెడ్ యాక్షన్స్. 2 కంప్లీట్ అయిపోవాలి. సో ఏది ముందు ఏది తర్వాత అనేది ఇక్కడ మ్యాటర్ కాదు, 2 కూడా కంప్లీట్ అయిపోవాలి అనేది ఇక్కడ చెప్తున్నాడు. సో మిగతా 3 1, 2, 4 ఆప్షన్స్లో అసలు ఒక్కటే యాక్షన్ ఉంది, 2 యాక్షన్ లేదు. సో తర్వాత 3వ దానిలో చూస్తే ద డాక్టర్ హ్యాడ్ లెఫ్ట్, అంటే ఆ డాక్టర్ వెళ్ళిపోయాడు అనేది ఒకటి కంప్లీటెడ్ యాక్షన్. బిఫోర్ ద పేషెంట్ అరైవ్డ్ అంటే పేషెంట్ వచ్చేసరికి, అంటే అది కూడా మనకి కంప్లీటెడ్ యాక్షనే. కాబట్టి సో ఇక్కడ మనం 3వ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. 13వ క్వశ్చన్. ఇన్ ఏ డిక్షనరీ ద ఫాలోయింగ్ గివ్స్ యూ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ప్రొనౌన్సియేషన్. ఎక్కడైనా కూడా ప్రొనౌన్సియేషన్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది మనకి ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్, అంటే ఫోనెటిక్స్ని బట్టి మనం ప్రొనౌన్సియేషన్ అనేది మాట్లాడుకుంటాం. 14 చూస్తే ఇది స్పెల్లింగ్ గురించి ఇచ్చాడు, ఒకసారి దీన్ని జాగ్రత్తగా స్పెల్లింగ్ కూడా అబ్జర్వ్ చేయండి. 15 హీ వాంటెడ్ టు సెటిల్ ఆల్ హీస్ ఫ్యామిలీ ఇష్యూస్, అంటే అన్ని ఫ్యామిలీకి ఉన్న ఇబ్బందులన్నీ కూడా సాల్వ్ చేద్దామని చూస్తున్నాడు. సో ఇక్కడ సెటిల్ అంటే రిజాల్వ్ లేదా పరిష్కరించడం అనే అర్థం వస్తుంది డైరెక్ట్గా ఆప్షన్ 2. 16 చూస్తే చూస్ ద సెంటెన్స్ ఇన్ ప్యాసివ్ వాయిస్ అన్నాడు. ప్యాసివ్ వాయిస్లో ఉన్న సెంటెన్స్ ఏంటిది? అది ఖచ్చితంగా బై అనేది ఉండాలి, లేదా
సబ్జెక్ట్ పక్కన యాక్సిలరీ వెర్బ్ ఉండాలి. ఖచ్చితంగా వెర్బ్ అనేది మెయిన్ వెర్బ్ అనేది V3 ఫామ్లోనే ఉండాలి. సో ఇవన్నీ మనం చూసుకుంటే బై అనేది 3, 4 ఉంది. ఐ డిడ్ ఇట్ బై మై సెల్ఫ్. కానీ సబ్జెక్ట్ పక్కన యాక్సిలరీ వెర్బ్ లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు. సో మూడోది రాధా రీచ్డ్ ద ప్లేస్ బై ట్రైన్ అని ఉంది. అంటే దేని ద్వారా ప్లేస్ని రీచ్ అయిందో అని చెప్తున్నాడు, కానీ ఇక్కడ సబ్జెక్ట్ పక్కన యాక్సిలరీ వెర్బ్ లేదు. మెయిన్ అదొక క్లూ కాబట్టి మూడో ఆప్షన్ కూడా ఎలిమినేట్ చేయొచ్చు. రెండోది చూసుకుంటే ద డ్యామేజ్ వాజ్ ఎక్స్పెక్టెడ్ టు బి ఎక్స్టెన్సివ్. సో ఇక్కడ డైరెక్ట్గా ద డ్యామేజ్ వాజ్ ఎక్స్పెక్టెడ్ అంటే సబ్జెక్ట్ పక్కన యాక్సిలరీ వెర్బ్ ఉంది, ప్లస్ వర్బ్ కూడా మెయిన్ వర్బ్ ఎక్స్పెక్టెడ్ కూడా V3 ఫామ్లో ఉంది కాబట్టి ఇది మనం ప్యాసివ్ వాయిస్లో ఉందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ది ఇట్ వాజ్ అన్ ఎక్స్టెన్సివ్ డ్యామేజ్. ఇక్కడ సబ్జెక్ట్ పక్కన ఆక్సిలరీ వెర్బ్ అయితే ఉంది కానీ మెయిన్ వర్బ్ అనేదే లేదు అసలు, కాబట్టి సెకండ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 17వ క్వశ్చన్. ద జడ్జ్ సెడ్ యూ మస్ట్ నాట్ హ్యావ్ ఎనీ ఫర్దర్ కాంటాక్ట్ విత్ ఎనీ క్రిమినల్స్. ఇఫ్ యూ డూ ఐ విల్ హ్యావ్ టు రీవోక్ యువర్ పేరోల్. సో ఈ ఫర్దర్గా కూడా ఏ క్రిమినల్స్తో కాంటాక్ట్ పెట్టుకోవద్దు, అలా పెట్టుకున్నచో నీ పెరోల్ని నేను వెనక్కి తీసేసుకుంటా అని ఈ జడ్జ్ అనేది మాట్లాడటం జరిగింది. సో ఇన్ ద అబోవ్ సెంటెన్స్ మస్ట్ నాట్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్. అంటే మస్ట్ నాట్ అనేది దేన్ని సూచించడానికి ఎక్స్ప్రెస్ చేశాడంటే ఎబిలిటీ కాదు, ప్రొహిబిషన్. ప్రొహిబిషన్ అంటే ఏంటి? అవాయిడ్ చేయడం, కంప్లీట్గా అవాయిడ్ చేయడం. కాబట్టి దీనికి ఇక్కడ ప్రొహిబిషన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 18. యు ఆర్ డాష్ యూనిక్ పెయింటర్. ఆర్టికల్ వాడమంటున్నాడు. AEIOU వచ్చింది కాబట్టి వెంటనే యాన్ పెట్టేస్తాం. ఇక్కడ సౌండ్ ఇంపార్టెంట్. యూనిక్ అనే దాంట్లో సౌండ్ ఇక్కడ అచ్చుల సౌండ్ కాకుండా యాగుణితంలో యా అనే సౌండ్, యు అనే సౌండ్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఏ యూనిక్ పెయింటర్ అంటాం. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు, యాన్ కాకుండా ఏ యూనిక్ పెయింటర్ అంటాం. సో ఇది మనకి చూస్ ద సెంటెన్స్ విత్ ద కరెక్ట్ వర్డ్ ఆర్డర్ దట్ కన్సిస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్ అన్నాడు. సో ఇక్కడ 4 ముక్కలుగా కట్ చేశాడు. దీన్ని కరెక్ట్ ఆర్డర్లో పెట్టమంటున్నాడు. ఎలాంగ్ ఏ రోడ్ అన్నాడు, హిస్ గ్రాండ్ ఫాదర్ అన్నాడు, ఏ బాయ్ అండ్ అన్నాడు, వర్ వాకింగ్ అన్నాడు. అంటే మనకు అర్థమవుతుంది ఆ గ్రాండ్ ఫాదరు అతని గ్రాండ్ సన్ వాళ్ళిద్దరూ కలిసి మనకి ఆ రోడ్ మీద అలా వెళ్తూ ఉన్నారు. ఎలాంగ్ ఏ రోడ్డు వెంటనే వెళ్తూ ఉన్నారు. సో దీన్ని మనం కరెక్ట్ ఆన్సర్ పెట్టాలంటే ఫస్ట్ ఏ సెంటెన్స్ అయినా మనకు సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి మూడోది ఆప్షన్ ఎలిమినేట్ చేసేయండి. 1, 2 హిస్ గ్రాండ్ ఫాదర్ ఏ బాయ్ అండ్ ఏ బాయ్ అనాలి కదా, కాబట్టి 1 ఆప్షన్ ఎలిమినేట్. 2 ఏ బాయ్ అండ్ హిస్ గ్రాండ్ ఫాదర్. 4 ఏ బాయ్ అండ్ అలాంగ్ అన్నాడు, 4 ఎలిమినేట్. సో రెండోది చూస్తే ఏ బాయ్ అండ్ హిస్ గ్రాండ్ ఫాదర్ ఫర్ వాకింగ్ అలాంగ్ ఏ రోడ్, కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా ఎలిమినేట్ చేసుకుంటూ పోవచ్చు. చూస్ ద మెయిన్ క్లాజ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. మెయిన్ క్లాజ్ అంటే సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో రెండోది ఇఫ్ ఇట్ రైన్స్ అంటే అక్కడ ఇఫ్ క్లాజ్ అవుతుంది, అది మెయిన్ క్లాజ్ అవ్వదు. వెన్ హీ వాజ్ యంగ్ అంటే కండిషనల్ క్లాజ్ అవుతుంది, అక్కడ మెయిన్ క్లాజ్ అవ్వదు. యాజ్ యూ కమ్ లేట్ ఇది కూడా మెయిన్ క్లాజ్ అవ్వడానికి అవకాశం లేదు. ఇక్కడ యాజ్ యూ కమ్ లేట్ అంటే ఇది కూడా కండిషనల్ క్లాజ్ అయిపోతుంది. సో 4 షీ కంప్లీటెడ్ హర్ వర్క్ అంటే ఇక్కడ సబ్జెక్టు, మెయిన్ వర్బ్, ఆబ్జెక్ట్ 3 ఉన్నాయి కాబట్టి ఇది మెయిన్ క్లాజ్. సో 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో 21st చూసుకుంటే ఏ నెంబర్ ఆఫ్ షాపర్స్ డాష్ కంప్లైంట్ అబౌట్ ద ప్రైసెస్. సో చాలామంది షాపర్స్ కూడా ఈ ప్రైసెస్ గురించి కంప్లైంట్ ఇచ్చారని అంటున్నాడు. సో ఇక్కడ కంప్లైంట్ అనేది వర్బ్ ఫాము. సో ఇక్కడ V2 కానీ V3 కానీ అవ్వాలి. ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే నెంబర్ ఆఫ్ షాపర్స్ ఆర్ అని ఇచ్చాడు, హ్యాజ్ అని ఇచ్చాడు. హ్యాజ్ ఈజ్ డైరెక్ట్గా మనం ఎలిమినేట్ చేయొచ్చు 3, 4, ఎందుకంటే షాపర్స్ అనేది ప్లూరల్ కాబట్టి మనకి ఇక్కడ 1 కానీ 2 కానీ అవ్వడానికి అవకాశం ఉంది. సో ఆర్ పెట్టుకుంటే కనుక అక్కడ పక్కన ఆర్ ఉన్న ప్రతి చోట కూడా మనకి పక్కన V1 ప్లస్ ఇంగ్ కంటిన్యూస్ టెన్సే రావాలి. కానీ పక్కన వచ్చింది మనకి ఇక్కడ V3 కాబట్టి కంప్లైంట్ అనేది V3 కాబట్టి కరెక్ట్ ఆప్షన్ ఏదవుతుంది అప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉన్నట్టు మనం అర్థం చేసుకుంటే సో నెంబర్ ఆఫ్ షాపర్స్ హ్యావ్ కంప్లైంట్ అబౌట్ ద
places. First option is the correct answer. సో 22 చూసుకుంటే ఐ లైక్ డూయింగ్ థింగ్స్, జెరండ్ ఇచ్చాడు. లైక్ అనేది మెయిన్ వెర్బ్, డూయింగ్ థింగ్స్ అనేది జెరండ్. సో డూయింగ్ అనేది వెర్బ్ అనుకుంటారు చాలామంది, ఎందుకంటే డూ, డిడ్, డన్, డూయింగ్ అనేది అది కూడా వెర్బే కాబట్టి అది వెర్బే, కాకపోతే ఈ కాంటెక్స్లో అది జెరండ్. ఐ లైక్ అనేది ఇక్కడ లైక్ అనేది మెయిన్ వెర్బ్. ఐ లైక్ డూయింగ్ థింగ్స్ బై మై సెల్ఫ్ అంటే నేను నా పనులు నేనే చేసుకోవడానికి ఇష్టపడతాను అని చెప్పేసి దీని అర్థం. సో ఇక్కడ మనకి బై మై సెల్ఫ్ అనేది కరెక్ట్ ప్రిపోజిషన్ అవుతుంది. సో ఇది మీకు ఈ మార్క్ టెస్ట్లో ఏదైతే మనకి ఏపీ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్న మార్క్ టెస్ట్లో ఇంగ్లీష్ క్వశ్చన్స్ అండ్ అనాలిసిస్, సో దీనికి సంబంధించిన గ్రామర్ పాయింట్స్, సో ఇది మీకు ఎంతో కొంత హెల్ప్ అయితే అవుతుందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. లాస్ట్ మినిట్లో ఇది ఎంతో ఉపయోగపడుతుంది, వాళ్ళకి కాన్ఫిడెన్స్ అయితే ఎంతో కొంత బిల్డప్ అవుతుంది. ఇందులో నేను చెప్పిన ట్రిక్స్ కూడా మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. ఇంకా వీడియో చూస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అందరికీ ధన్యవాదాలు.